అరే సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఏంట్రా? ఎందుకు టెన్షన్గా ఉందిరా. యారా అంత టెన్షన్ పడిపోతున్నారు? రిజల్ట్సే కదరా, ఏదో పెళ్లి చూపులు అన్నట్టు టెన్షన్ పడిపోతున్నారు. రారా ఇక్కడ కూర్చో. ఎరా అసలు ఏమన్నా చదివేంట్రా నువ్వు? కనీసం పాస్ అవుతావేంట్రా? చదవడం ఎందుకురా, పెన్ను పట్టాను, బాహుబలి 1, 2, 3 కూడా రాస్తాను. సార్ చూసాడంటే పాస్ చేయించేస్తాడు అంతే. రే సైట్ ఓపెన్ అయిందిరా, నీ హాల్ టికెట్ నెంబర్ కొట్టు ఒకసారి. రే పాస్ అయిపోయినరా. ఒకసారి నాది కూడా చూడరా. రే మ్యాథ్స్ ఆగిపోయిందిరా నీది. సరేరా, ఏదిరా నాదేనా హాల్ టికెట్ నెంబరు? ఎరా రికార్డ్ సాధించాను నేను. ఏం రికార్డ్ రా? మీరు అన్ని పాస్ అయితే నేను అన్ని ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయిపోయినరా. ఎరా బాధపడకు, సింగిల్ సింహం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. నాకు సబ్జెక్టే ఫెయిల్ అయ్యో, నేను అన్ని ఫెయిల్ అయ్యాను అంటే నేనే కదా పెద్ద సింహం. ఎరా చెప్పిందేమన్నా అర్థమైంది ఏంట్రా? ఏమోరా, అర్థమయ్యి అర్థం అవ్వలేనట్టు ఉందిరా. సరే పద వెళ్దాం. ఎరా రిజల్ట్స్ వచ్చినాయంట కదా, ఏం చేసావు? మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయింది డాడీ. ఎరా పక్కింటోడికి అన్ని మార్కులు వస్తే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా పనికి మాలినోడు. సారీ డాడీ, ఈసారి నుంచి బాగా చదువుతాను డాడీ. నా బాధను మా ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు, అలాంటిది మీరు అర్థం చేసుకుంటారంటే నేను ఎలా నమ్మాలి? ఎరా నీ హందగడ వస్తున్నట్టు అన్నాడు. అవునరా ఆడేరా. అరే ఈడేంట్రా చాలా రోజులు బయట రాకోకుండా ఈ రోజు వచ్చాడు, ఏమైందంటావు? సప్లీకి ఏమైనా ప్రిపేర్ అయిపోతున్నాడేమోరా. అరే నిహంత్. ఏంట్రా? అరే ఏంట్రా చూసి చూడలేనట్టు వెళ్ళిపోతున్నావు? ఏం లేదురా, చిన్న పని నుండి బయటికి వెళ్తున్నాను రా. సరే గాని సప్లీకి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నావు ఏంట్రా? అవుతున్నారా? ఫీజు కట్టావా మరి? ఇంకా 2 days ఉన్నదంట కదా ఎగ్జామ్. కట్టాలరా, ఇంట్లో కొద్దిగా పరిస్థితులు బాగోక కట్టలేకపోతున్నాను రా. నువ్వురా? ఏంటి ఇంకా 2 days ఉందా? ఎలాగలా కట్టాలరా బాబు సాయంత్రం. ఫోన్లో ఏముందిరా తెగ నవ్వేసుకుంటున్నావు? ఏం కాదురా. అరే ఎవర్రా? రోజంట లాస్ట్కి రోజు ఫ్లవర్ చేయబోతే సరిపోద్ది. ఎవర్రా? ఆ రోజు ఫెయిల్ అయిపోయినాను, మా డాడీ తిట్టిన డిప్రెషన్లో నేను ఉండగా నా బాధను అర్థం చేసుకుందరా తను. నాకు తెలియని అమ్మ ఎవర్రా? మా ఊరు కాదులేరా తనది. సరే కానీ జాగ్రత్తగా ఉండు మరి. రా ఇలాంటివి మనం పోలే అన్నాం కదా. సరే బండి ఎక్కొచ్చి. ఎరా ఆడేంట్రా అంత టెన్షన్ పడిపోతున్నాడు? 10 ఏళ్ళు అడుగుదాం. అరే ఏంట్రా అంత టెన్షన్ పడిపోతున్నావు? ఏం లేదురా. చెప్పరా పర్లేదు. చెప్పాను కదరా అమ్మాయి గురించి, తను అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగిందిరా. ఇదేంటిది మళ్ళీ డబ్బులు అడుగుతుంది? ఆపరేషన్ చేయాలని మొన్నే కదా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని చెప్తే నా ఎగ్జామ్ ఫీజు కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి? సారీ అమ్మా. ఇప్పుడు అది అమ్మేసి డబ్బులు ఇచ్చాక నన్ను బ్లాక్ చేసిందిరా తను. నీకు ఆ రోజు చెప్పాను కదరా నమ్మొద్ది అమ్మాయిలని. చూడరా వీళ్ళు అమ్మాయిలాగా ఎలా యాడ్ చేసి డబ్బులు స్కామ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు అమ్మాయిలుగా నటిస్తూ డబ్బును స్కామ్ చేసి దొంగిలించినందుకు పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఏదో ఒకసారి చూపి. వీళ్ళు నాకు తెలుసురా, మొన్న మనం రిజల్ట్స్ చూస్తున్నాం కదా, అప్పుడు మన పక్కనే కూర్చున్నారు వీళ్ళు. మీరు వెళ్ళిపోయినప్పుడు కూడా మీ వైపు చేయి చూపించేదో మాట్లాడుకున్నారా. అరే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? అమ్మాయి పేరు చెప్పి డబ్బులు స్కామ్ అయినా ఒక మంచి పక్కన దొరికాడు రా. ఎవడరా? అదిగో అల్లారా. ఎలారా?
అరే అందులో నిహాంత్ కూడా ఉన్నాడు కదా. ఇది ఇప్పుడు నిహాంత్ కూడా ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు రా. మనం ఒక ఫేక్ నెంబర్ నుంచి మెసేజ్ చేసి డబ్బులు స్కామ్ అయ్యచ్చు. సరేరా. అరే ఆడేంట్రా వెళ్ళిపోతున్నాడు, ఆపాపు ఒకసారి బండి ఆపు. బండి ఎందుకు ఆపమన్నావు? అరే ఆడేంట్రా వెళ్ళిపోతున్నాడు. దిగు ఒకసారి వెళ్దాం. చెప్పుకోవడం సిగ్గుగా ఉండరా పనికిమాలిన. రాగా పెచ్చగా ఎక్కిందంటారు నీకు. వద్దురా, నా చదువు పోయింది, డబ్బు పోయింది, నా మీద ఉన్న నమ్మకం కూడా పోయిందిరా. నేను ఫెయిల్యూర్ని రా. ఇప్పుడు నువ్వు దూకేసావు అనుకో, అరే పొద్దుట పేపర్లో నీ ఫోటో వస్తుంది. అందులో నువ్వు పోలేదనుకో అమ్మాయిలందరూ చూసి నవ్వుకుంటారు. దానికన్నా పెద్ద మనం ఏందిరా మనకి. అరే నువ్వు ఆగరా. అరే నేను చెప్పేది వినరా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఎగ్జామ్ పోతే మళ్ళీ రాయొచ్చు. నీ మీద ఆశలు పెట్టుకుంటే మీ తల్లిదండ్రులు ఏమైపోలరా, నీకేమన్నా అవుతాయి. కానీ కిందకి రంటారు ముందు. థ్యాంక్స్ రా, ఆవేశంలో పెద్ద తప్పు చేయబోయాను, మీరు వచ్చి ఆపారురా. చూసారుగా, జీవితం అనేది ఎగ్జామ్ కాదు, మన మీద మనకుండే నమ్మకం. ప్రేమ పేరుతో వచ్చే మోసాలకి లొంగిపోకండి, గెలిచి పోరాడండి, ప్రాణాలు కోల్పోకండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈసారి పాస్ అవుతే అందరికీ బిర్యానీ పట్టిస్తా. అరే నువ్వు పాస్ అవుతే దేశం మొత్తం పార్టీ చేసుకుంటుందిరా. ఓడిపోవడం అంటే చావడం కాదు, మళ్ళీ ప్రయత్నించడం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు నిజం కాదు. మనల్ని మనం నమ్ముకుంటే ఈ ప్రపంచం మనల్ని ఆపలేదు. ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం మాత్రమే, జీవితం కాదు.